అరే ఎప్పుడు మనల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉన్నారు. మాట్లాడటమే ఉందండి, బూతులు మాట్లాడటం అది పెద్ద విద్య. క్షణకాలంలో మాట్లాడేయచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామండి. ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించబడేటువంటి చట్టాలు మనకి. అన్ని చట్టాలు చూసుకుంటే ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి చట్టాలు. ఈ చట్టాలను నిర్వీర్యం చేసేసారు కదా వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. మరి మీరు శిరోమణం కేసులో కావచ్చు, అదేవిధంగా మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ఏ విధంగా ఇబ్బంది గురి చేస్తూ ఆయన పిచ్చివాడిని చేసి అన్యాయంగా చంపేశారు. దాంతో పాటు మీరు కృష్ణా జిల్లాలో కావచ్చు, అదేవిధంగా గుంటూరులో కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకోలండి. చాలా మంది అధికారులు కూడా వాళ్ళ మాట వింటలేదని పోలీస్ శాఖలో అయితే ఎవరైతే ప్రమోషన్ లో ఉన్నారో ఐపీఎస్ అధికారులండి, ఈ గ్రూప్ 1 నుంచి వెళ్ళిన వాళ్ళని వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వకుండా కేవలం రెడ్డి వర్గానికి చెందినటువంటి వాళ్ళకే ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళని పావులుగా వాళ్ళతో విధంగా ప్రజల మీద దాడి చేపించారు. వాస్తవంగా అన్ని బయటకు తీస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం చూడండి, వైకాపా ప్రభుత్వంలో అధికారులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి అవుట్ రేట్ గా ఎక్కడ కానీ రెడ్డి అని ఉంటే చాలండి, అర్హత లేకపోయినా కానీ వాళ్ళకి అధికారం కట్టబెట్టారు. మీరు అది యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ కావచ్చు, యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కావచ్చు, ఇవన్నీ చూసుకున్నప్పుడు వైకాపా పార్టీ వాళ్ళు అవుట్ రేట్ గా, మరి నిన్న మొన్న సోషల్ మీడియాలో తిరుగుతుంది లక్ష్మీపార్వతి గారు అంట ప్రొఫెసర్ అంటండి. ఆమె ప్రొఫెసర్ గా ఏమండి, ఆ ప్రొఫెసర్ ఏంటండి ఇది? వైకాపా పార్టీలో ఆ నేతలు తీసుకునేటువంటి ఆగడాలు చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుతున్నారండి. ప్రజలు ఇక్కడ సలహాదారుడికి సలహాదారుడు అండి, ఇది ఎక్కడ వింతపోకడండి. సలహాదారుని ఎందుకు పెట్టుకుంటారు, మళ్ళీ ఆయనకు ఇంకో సలహాదారు అంటే ఈ విధంగా ప్రజాధనాన్ని దూబరా చేసేసారండి. ముఖ్యమంత్రి ఆయన పక్క ఏదైతే గత ముఖ్యమంత్రి అండి, ఆయన ఇంటి పక్కన మరి 400 పేద కుటుంబాలు ఉంటే పైకేమో ఎక్కడ సభల్లోకి వచ్చినా గానీ నా పేదలు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుంది, నా ఎస్సీలు నా బీసీలు ఓ అక్క ఓ చెల్లని ఓ ప్రగల్భాలు బలుకుతూ ప్రజల్ని ఒక ట్రాజడీ చేసేవాడు అతను జగన్మోహన్ రెడ్డి. కానీ తన ఇంటి పక్కన ఉన్నటువంటి 400 కుటుంబాల వాళ్ళని వెలివేశాడండి ఆయన. అటువంటి ఇతనే కాదు, ఇలా నాన్నగారు కూడా దాదాపు 1000 ఎకరాలు ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్ఐండ్ భూములు ఆక్రమించుకున్నాడండి పులివెందుల్లో. వాళ్ళ నాన్నే ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు ఆయన. అంటే ఇలా కుటుంబ చరిత్ర చూడండి, వీళ్ళు మామూలు కాదు. కాబట్టి ప్రజలు చీకొట్టారు. ఇలా ప్రజలు అయా నువ్వు అవసరం లేదు, ఒక్క ఛాన్స్ అన్నావు, మేము కోలుకోలేని దెబ్బ తీసావు మమ్మల్ని అని చెప్పి ప్రజలు ఈ రోజు బహిర్గతంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు విశాఖపట్నంలో చూడండి, 70,000 పైచిలకు రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఒక్క విశాఖపట్నంలోనే. అక్కడ అవకాశం వచ్చినప్పుడల్లా ఇక్కడే రాజధాని అని చెప్పి మీరు ఆ ఋషికోట మీద ప్యాలెస్ దాదాపు 100 కోట్ల భవనాన్ని పడగొట్టేసేసి 550 కోట్లతో కొత్త భవనాన్ని నిర్మించారు. దాని మీద కూడా మనం చూసాం, ఇంద్రభవనాన్ని తలపించింది కదా అది. ఆ బాత్రూములు ఆ కమ్యూనిటీస్ అవి చూస్తుంటే ఒక్కసారి జనం అందరూ కూడా పెత్తరపోయారు. జనమే కాదులేండి, ఆ భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన ముఖ్యమంత్రులు కూడా అరే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేశాడయా అంటే అది మెచ్చుకోవటం కాదు, అపహాస్యం చేశారు అతను. కాబట్టి మేమేమంటామంటే ప్రజలకు చేరువ కావాలంటే ప్రజల్లో తిరగాలండి. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజల కష్ట నష్టాలు, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యారో ఆ ఇబ్బందులు తెలుసుకొని వాటిని సెటరేట్ చేయాలనుకుంటున్నారు. చంద్రబాబు గారు అధికారంలోకి రావడంతోనే మరి ఏదైతే సామాజిక పెన్షన్లు పెంచారు, అదేవిధంగా డిఎస్సి నిర్వహిస్తా ఉన్నారు, ఖచ్చితంగా దానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దాంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశారు. దాని తర్వాత నిరుద్యోగులకు ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలో దాని మీద తగు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ప్రధానంగా రైతుల సమస్యల మీద దృష్టి పెట్టారండి. రైతాంగం ప్రతిసారి కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల వాళ్ళు దెబ్బతింటున్నారు, వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద కూడా చూస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు, అధికారుల దగ్గరికి పిలుచుకొని గత ప్రభుత్వంలో చేసే విధంగా చేస్తే నేను ఊరుకోనని చెప్పి ఆయన మాట్లాడటం, సామాన్య ప్రజలకు భరోసా కల్పించడం, ఏవైనా సమస్యలుంటే నేరుగా మమ్మల్ని కలవండి అంటాం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే అరే ఆంధ్రప్రదేశ్ లో గతంలో 5 సంవత్సరాల్లో చనిపోయినటువంటి ప్రజాస్వామ్యం, గతంలో 5 సంవత్సరాలు పేదలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, గతంలో 5 సంవత్సరాలు ఎవరైనా సహాయం చేయమని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే చీకొట్టేవాడండి. కానీ ఈ రోజు ప్రజలు ఉవ్వెత్తున వచ్చి వీళ్ళ కలవటం, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకుంటే వాళ్ళు సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తూ ఉన్నారండి. ప్రజలకు ఇంకేం కావాలండి, ప్రజలు కోరుకునే విధంగా నాయకులు ఉండాలని చెప్పి ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూడండి, చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు కనపడితే టక్కన దిగుతారండి. ఈ ప్రోటోకాల్ కాదు, ఇవన్నీ కాదు. ఈ తర్వాత మేము ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు పరదాల కట్టడం కానీ ఇటువంటి చేస్తే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులతో మాట్లాడటం, మా వల్ల ట్రాఫిక్ సమస్యలు రాకూడదు, మేము అందరితో పాటే మేము కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తాం, కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ముందర బయలుదేరుతామని అంటాం. ఇవన్నీ చూస్తా ఉంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులు ఉంటేనే ప్రజలు కూడా సెటరేట్ అవుతారండి. మీరు గతంలో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ దాడులు చేసే వాళ్ళని సమర్థించేవాడు. కోతవేడు దూరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు జరిగినప్పుడు
అవును నన్ను ఏదో అన్నారు, మా నాయకులు వచ్చి అటాక్ చేశారు, తప్పే ఉందని మాట్లాడాడు. అంటే తనకి మూర్ఖపు మనస్తత్వం అండి. అంటే వాళ్ళని కాబట్టి కంట్రోల్ ప్రజలు చేసే చీకొట్టారు. వాళ్ళు కూడా ఎవరు లేకపోవడం అనేది కూడా కారణం కదా సాహెబ్ గారు. కంట్రోల్ అంటే ఇక్కడ ముఖ్యమంత్రి మితిమీరిన మాటలు మాట్లాడుతూ ఉంటే కార్యకర్తలు ఎందుకు ఊరుకుంటారండి? మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన తర్వాత ఉమ్. కాకినాడలో పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది, తర్వాత రాజమండ్రిలో పార్టీ కార్యాలయం